హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న డైరీస్. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు తెలుస్తుంది. అలాగే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజైతే చాలా లేట్గా లెగిసాను. అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయారు. టిఫిన్ అంతా చేసేసి ఒక్కసారి లేచిన తర్వాత చెట్లు, మమ్మీ వేసిన ముగ్గు ఇలా మార్నింగే నేను చూసుకుంటే కొంచెం పీస్ఫుల్, నేచర్ని ఆస్వాదించినట్టు ఫ్రెష్గా ఫీల్ అవుతాను నేను. ఇంకా అవి చూసుకున్న తర్వాత ఫ్రెష్ అవుతాను లోపలికి వెళ్ళేసి. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఇష్టమైన టిఫిన్స్ ఏంటి అది కూడా నాకు చెప్పండి. నాకైతే మోస్ట్లీ దోశ, మైసూర్ బజ్జీ ఇష్టం. ఇవాళ అయితే మా మమ్మీ మోస్ట్లీ ఇంట్లో ఇడ్లీనే చేశారనుకుంటున్నా. నిన్న రుబ్బుతా అంటే చూశాను. ఎస్, ఇవాళ మా ఇంట్లో సూపర్ సాఫ్ట్ ఇడ్లీస్ చేసింది. యమ్ము ఉంటాయి గైస్ ఇడ్లీస్ అయితే. ఇంట్లో చేసినవే, బయట ప్రిఫర్ చేయము. దాంట్లోకి నేను సాంబార్ తినను కాబట్టి అమ్మ పల్లీల చట్నీ చేసేసింది. అండ్ అమ్మకి సాంబార్ ఇష్టం కాబట్టి అమ్మ సాంబార్ చేశారు మునక్కాయలు వేసి. ఇవాళ ఫీస్ట్ గైస్. టిఫిన్ యమ్మే ఉంటుంది. ఫ్రెష్ వచ్చేసి తినేసి అండ్ ఫ్రెష్ వచ్చేసిన తర్వాత ఇడ్లీలు అయితే తింటా ఉన్నా. సో టేస్ట్ చేస్తున్నాను. దీంట్లో గీ వేసారమ్మ, చాలా బాగుంది. అండ్ చట్నీ కూడా చాలా బాగా కుదిరింది. నాకు ఇట్లా ఉంటేనే ఇష్టము. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ మై టిఫిన్ గైస్. ఇక్కడ వచ్చేసి మా హాల్ గైస్. హాల్లో కూడా అమ్మ మ్యాక్స్ కృష్ణుడివి విగ్రహాలే పెట్టి ఉంటుంది. సో ఇక్కడ చాలా ఇదే మేము మా షోకేజ్ ఏరియా. చాలా బొమ్మలు అయితే బొమ్మ పెట్టి ఉంటుంది. మీకు ఒక హాల్ చేయమంటే కూడా ఒకసారి చేస్తాను. మీకు చూసారా, చూడండి. నేను ఇవాళ కూడా కొంచెం క్లీన్ చేసేసి అమ్మ అదే ఆట అనేసి సో ఇలా అయితే డెకరేట్ చేసేసింది టీవీ దగ్గర. ఓవరాల్గా అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ కూడా అమ్మ ఇట్లా మండపం లాంటిది చేపించి దాని లోపల కృష్ణుడు, 2 జింకలు, సాయిబాబా, 2 ఏనుగులు సిల్వర్ అనేవి చేపించి పెట్టింది. ఇంకొక హాల్ వీడియో చేస్తా గైస్ మళ్ళీ ఇంకొకసారి. ఇవాళ లంచ్ అయితే రాగి సంగటి అండ్ శనక్కాయ చట్నీ, చింతపండు వేయి. ఇవాళ అయితే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన శారీస్ కలెక్షన్ అండ్ డిజైనర్ శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను. అండ్ మగ్గం వర్క్ ఎక్కడ చేయించుకున్నానో నాకు ఎంత పడింది కూడా చెప్తాను. ఇదైతే నా ఫస్ట్ శారీ. మమ్మీ చేయించారు మొత్తం అంత డిజైన్. సో ఇప్పుడైతే నేను మీకు తీసి డీటెయిల్గా చెప్తాను. నా బ్లౌజ్ అయితే ఇది గైస్. ఫస్ట్ మీకు చూపిస్తాను మొత్తం. ఎస్, నా బ్లౌజ్ పార్ట్కి వచ్చేస్తే నాకు ఇక్కడంతా హ్యాంగింగ్స్ లాగా పూసలు ఇచ్చేసి పల్లకి డిజైన్ అంటారు కదా, పల్లకి డిజైన్ చేయించారు. ఇక్కడ లోటస్ వస్తే దీనికి ఇలా మగ్గం వర్క్ చేసి ఇక్కడైతే బీడ్స్ పెట్టి ఇలా స్టోన్ వర్క్ ఇచ్చేసారు.
అండ్ ఇది వచ్చేసి పికాక్. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే కాసులు పెట్టారు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఎందుకంటే శారీ వచ్చేసి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి. అండ్ లీఫ్ ప్యాటర్న్లో ఇలా ఇచ్చేసారు డిజైన్. అండ్ డోరీస్ చూసారా మీరు, లోటస్ పెట్టి కింద ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. అండ్ ఒక సైడే ఇచ్చారు గైస్, ఒక సైడే ఇచ్చారు డిజైన్, ఇంకో సైడ్ ఖాళీగా పెట్టేశారు. ఎందుకంటే ఇటు సైడ్ మనకి చున్నీ పాట వస్తుంది కాబట్టి ఇటు సైడ్ ఖాళీగా పెట్టేశారు. ఇక్కడ కూడా సేమ్ డిజైన్ రిపీట్ అవుతుంది. కాసులు కింద పీకాక్, లోటస్. అండ్ ఇక్కడ వచ్చేసి లీఫ్ పార్ట్. ఇక్కడ లీఫ్ పార్ట్ కూడా మీరు చూస్తే లీవ్స్ వచ్చేసి రెడ్ కలర్, ఐ మీన్ ఈ డిజైన్తో ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రీన్ పెట్టారు. మీకు బ్యాక్ సైడ్ ఇప్పుడు తిప్పి చూపిస్తాను, మీరు ఒకసారి చూసేయండి. ఇంకా అయితే ఫుల్ డిజైన్ వర్క్ చూసారా, గుర్రం మీద మనిషి వెళ్తా పళ్ళకి అమ్మాయిని మోస్తూ చూసారా ఇలా. అండ్ పికాక్స్ ఇచ్చేసారు 2 సైడ్స్, మధ్యలో వచ్చేసి లోటస్ పెట్టారు. అండ్ ఇటు సైడ్ సేమ్ డిజైన్ గైస్, అయితే ఫుల్ హెవీ వర్క్. ఇక్కడైతే కాసులు. మీకు క్లోజప్లో మళ్ళీ ఒకసారి డిజైన్ చూపిస్తాను. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేయండి. కింద వచ్చేసి మీకు ఇట్లా హ్యాంగింగ్స్ ప్రొవైడ్ చేస్తారు మొత్తం. చాలా బాగుంది గైస్ ఇదైతే నాకు. అండ్ నాకు శారీ పార్ట్లో కూడా వాళ్ళు డిజైన్ వాళ్ళకి నేను ఇచ్చాను మగ్గం వర్క్ చేయమని కూడా, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కాసులు వద్దకపోతే మీరు ఏదైనా ఆల్టర్నేటివ్గా ప్లేస్ చేయమని కూడా చెప్పచ్చు, వాళ్ళు ప్లేస్ చేస్తారు. బయట అయితే మీకు ఈ బ్లౌజ్ తక్కువ రేట్లో కూడా మీరు చేస్తారు. బట్ ఇదైతే నాకు 20K కోట్ చేశారు గైస్. ఇదైతే రాజమండ్రిలో షణ్ముఖ డిజైనర్స్ దగ్గర నేను చేయించుకున్నాను. నాకు తెలిసి అప్పట్లో ఇది వర్తే అనుకుంటా. మాకు ఈ డిజైన్కి వర్త్ అనిపించింది. మాకు అప్పుడప్పుడు కావాలంటే మ్యామ్ త్వరగా చేసి ఇచ్చారు. ఇదైతే కొలాబరేషన్ అయితే కాదు, కాకపోతే నా దగ్గర చూపిస్తున్నాను కాబట్టి రీసెంట్గా తీసుకున్న దాంట్లో. ఇదైతే బ్లౌజ్ పార్ట్ గైస్. ఇప్పుడైతే నేను శారీ కూడా చూపిస్తాను మీకు. నా శారీ వచ్చేస్తే ఇది గైస్, మొత్తం చూసారా గోల్డ్ ప్లస్ రెడ్ మిక్స్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది డిజైన్. అండ్ వాళ్ళు నాకు ఇలా మగ్గం వర్క్ చేశారు శారీకి కూడా. శారీకి చూస్తే ఇచ్చిన డిజైన్లో పికాక్స్ ఇట్లా స్టోన్స్ చూసారా. ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా నీట్గా చాలా ఎలిగెంట్గా కనిపించేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. ఇది నేను కుట్టించుకొని చాలా రోజులైనా అసలు కొంచెం కూడా ఊడినట్టు అయితే నాకు అనిపించలేదు. అండ్ వీటికి డోరీస్ కూడా వాళ్ళు క్రియేటివ్గా పెట్టారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. అడ్జస్ట్ అవ్వండి గైస్, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో అన్నది తీయాలి కాబట్టి నేను ఇలా పెట్టి తీస్తున్నాను. శారీకి అయితే ఇలా రెడ్ కలర్ డోరీస్ పెట్టారు. దీనికైతే ఎలిఫెంట్ ఇచ్చారు ఇక్కడ చూసారా, చాలా బాగుంది కదా. అండ్ ఓవరాల్ శారీ గైస్ మీరు చూసుకుంటే ఓవరాల్ శారీకి డిజైన్ కోట్ చేశారని చెప్పాను కదా, దీనికి మొత్తం 20 + 15 35,000లో శారీ ప్లస్ బ్లౌజ్కి మొత్తం అంతా డిజైన్ చేసేసి మాకు ఇచ్చేశారు. అక్కడైతే పికాక్స్ది ఇందా చూపించాను కదా, ఇక్కడైతే ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్. ఇది కొంచెం ఎక్కువే అనుకుంటా గైస్ నాకు తెలిసి ఇంత ప్రైస్.
మీకు ఇక్కడ చూస్తే ఈజీగా కనిపిస్తుంది ఎలిఫెంట్ అండ్ హ్యాంగింగ్స్. ఓవరాల్ శారీ కూడా ఇట్లానే కంటిన్యూ అవుతుంది. ఇది గైస్ నా శారీ, ఫస్ట్ శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దిస్ మై ఫస్ట్ శారీ, ఎలా ఉందో చెప్పేసేయండి. శారీకి అయితే 20,000 కోట్ చేశారు, మగ్గం వర్క్ ఎవ్రీథింగ్ స్టిచ్చింగ్ అంతా. శారీకి అయితే 50,000 కోట్ చేశారు ఫ్రమ్ షణ్ముఖ డిజైనర్స్. ఇంకో శారీ అయితే చూసేద్దాం. అయితే నా సెకండ్ శారీ కలెక్షన్, బ్లౌజ్ అండ్ శారీ. సో తీసి చూపిస్తాను. అయితే డిజైన్ చూపించేస్తాను. దీనికైతే నేను సింపుల్గా పెట్టించామన్నాను బేస్, ఎక్కువ అంత హడావిడిగా లేకుండా. మమ్మీ కూడా సింపుల్గానే పెట్టించేసింది. ఇదైతే మా ఊర్లోనే నేను డిజైన్ చేపించేసాను. నార్మల్గా స్లీవ్ పెట్టించేసి, డోరీస్ అయితే నార్మల్గా ఇలా ఇచ్చేసారు. ఓవరాల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ అయితే ఇది. నాకు ఇది 4,500 ఎంతో చేంజ్ కోట్ చేశారు మా ఊర్లోనే. ఇది ఈ ప్రైస్ ఎక్కువనా తక్కువనా నాకు కూడా తెలీదు, బట్ ఓకే చెప్పేసి చేయించేసుకున్నాం. ఇది కూడా అంతే, వన్ సైడ్ డిజైన్ వచ్చి వన్ సైడ్ డిజైన్ రాలా. హ్యాండ్స్కి అయితే ఇట్లా డిజైన్ ఇచ్చేసారు, ఏదో ఈ డిజైన్ అని ఇలా పెట్టేశారు. దీనికైతే 4,500 కోట్ చేశారు. ఓవరాల్ శారీ అయితే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. దీనికైతే ఎక్కువ నేను మగ్గం వర్క్ కూడా ఏం చేయించలేదు. ఫస్ట్ చూపించిన శారీ అయితే నార్మల్గా నాకు 18,000 పడింది, చందన బ్రదర్స్లో తీసుకున్నాను. ఇది కూడా నేను చందన బ్రదర్స్లోనే తీసుకున్నాను. లోపల అయితే ఈ థిక్ గ్రీన్ కలర్, సమ్ సార్ట్ టైప్ ఆఫ్ ప్యారెట్ కలర్, ప్యారెట్ గ్రీన్. ఇక్కడైతే ఇలా వచ్చింది డిజైన్. దీనికైతే నేను డోరీస్ చాలా డిఫరెంట్గా ఇట్లా పెట్టించుకున్నాను. ఒకటి గ్రీన్ అండ్ ఒకటి రెడ్, అంటే ఈ కాంబినేషన్లో చేయించుకున్నాను. మొత్తం ఓవరాల్ శారీ ఇట్లానే డోరీస్ కంటిన్యూ అవుతాయి అంతే గైస్. దీనికైతే నేను ఎక్కువ అంత పెట్టిలేదు కూడా. ఇదైతే మాకు అరౌండ్ 12,000 ఎంతో పడింది. ఓవరాల్ శారీ అయితే ఇది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ శారీ. నా థర్డ్ శారీ గైస్. ఇది మంచి పీకాక్, ఇది 2 కలర్స్ మిక్స్ అయ్యి చేసిన శారీ. పీకాక్ గ్రీన్ అంటారు కదా ఆ శారీ. సో కెమెరా జస్ట్ చేస్తుందో లేదో నాకు తెలీదు, చాలా బాగుంది గైస్. దీని బ్లౌజ్ నేను ఎక్కడో పెట్టేశాను, సో ఓన్లీ శారీ అయితే చూపిస్తాను మీకు. దీనికి కూడా నేనేం ఎక్కువ అస్సలు మగ్గం ఏం చేయించలేదు గైస్, ఒక్కదానికే చేయించాను. ఇలా అయితే మీకు లోపల పళ్ళు పాటు మరి ఏందో ఇది, నాకు శారీస్ గురించి అంత తెలియదు గైస్. సో ఇలా అయితే కంటిన్యూ అయింది. అండ్ మీకు డోరీస్ చూపిస్తాను ఇప్పుడు. డోరీస్ ఒకటి పెట్టించాను దీనికి కూడా 2 కాంబినేషన్లో పెట్టించాను, బట్ డిఫరెంట్గా పెట్టించాను. సో ఇలా పెట్టించాము. ఈ గ్రీన్ అండ్ ఈ బ్లూ, ఈ 2 మిక్స్ అయిన కలరే ఈ గ్రీన్ గైస్. ఓవరాల్ శారీ అయితే ఇట్లా, అండ్ ఇట్లా డోరీస్ మొత్తం పళ్ళుకి అంతా ఇచ్చేసి పెట్టించాము. సో ఇలా డిఫరెంట్గా వాళ్ళే కుట్టిస్తారు, మీరు చెప్పాల్సిన పర్లేదు, డోరీస్ పెట్టిమంటే ఇలా పెడతారు. అండ్ దిస్ ఈజ్ మై థర్డ్ శారీ. అండ్ ఇది నా ఫోర్త్ శారీ అండ్ మై ఫేవరెట్ శారీ. ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా సెట్ అవుతుంది. ఇదైతే నాకు మమ్మీ వాళ్ళ చెల్లెలు, మా పిన్ని వాళ్ళు బెంగళూరు దగ్గర ఉంటారు, సో వాళ్ళైతే పెట్టారు. ఇదైతే ఈ డిజైన్ వచ్చింది. వాళ్ళైతే మగ్గం చేస్తారు, సో ఇంకా వాళ్ళు చేయించి
నాకు పెట్టిన శారీ ఇది. ఇంటికి వెళ్ళినప్పుడు పెడతారు కదా, సో అట్లా పెట్టిన శారీ ఇది. నాకు వాళ్ళు చెప్పింది అయితే 10,000 పడిందని. ఐ డోంట్ నో గైస్ కెమెరా జస్టిస్ చేస్తుందో లేదో. చాలా బ్యూటిఫుల్ కలర్. దీనికైతే పింక్ ప్లస్ బ్లూ కాంబినేషన్లో ఈ శారీ అయితే కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ మై 4th శారీ. ఇక్కడ నుంచి నా మిర్రర్ వర్క్ డిజైనర్ శారీస్ అయితే కంటిన్యూ అవుతాయి. ఇది వచ్చేసి బ్లూ కలర్. నేనైతే శోభా శారీస్లో తీసుకున్నాను. ఈచ్ కాస్ట్ వచ్చేసి 5,000 పడింది. ఇది సెల్ఫ్ డిజైన్. ఈ శారీస్ అయితే చాలా వెయిట్ ఉంటాయండి. మీరు 3 times తిన్నా కూడా సరిపోదు, అంత వెయిట్ ఉంటాయి. ఫుల్ మిర్రర్స్ కాబట్టి చాలా వెయిట్ ఉంటాయి. మీరు చూస్తే ఓవరాల్ మిర్రర్సే ఉంటాయి. శారీ అంతా మిర్రర్సే ఉంటుంది. మీరు చూస్తే ఒకసారి మీకు తీసి చూపిస్తాను, చూడండి. కానీ ఎక్కడన్నా పార్టీస్కి, డిన్నర్ టైం, బయట ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది. కానీ 1 time వేర్కి అయితే సారీస్ అయితే పర్ఫెక్ట్. పార్టీస్కి, నైట్ టైంకి బ్రంచ్ కూడా వేసుకెళ్ళచ్చు. బట్ సమ్మర్స్లో అయితే వీ కాంట్ హ్యాండిల్ దిస్. సో ఇది ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి. ఇంకో శారీ అయితే చూసేద్దాం. అయితే మంచి పింక్ ప్లస్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన షేడ్. దీనికి కూడా ఫుల్ మిర్రర్ వర్క్. ఫుల్ ఓవరాల్ శారీ అయితే మిర్రర్ వర్క్. ఇవి ఈచ్ అండ్ కూడా చాలా బరువు ఉంటాయి గైస్. ఇవైతే నేను 3 తీసుకున్నాను. ఇది కూడా నేను శోభాలోనే తీసుకున్నాను. ఇది కూడా 5K పడింది. దీనికి సెల్ఫే వచ్చేస్తాయి గైస్ బ్లౌజ్, అందుకే నేనేం చూపించలేదు. బ్లౌజ్కి కూడా ఇట్లానే వచ్చేస్తుంది హ్యాండ్స్కి డిజైన్, అందుకే నేను కూడా చూపించలేదు. ఇది వచ్చేసి 5th or 6th శారీ అనుకుంటా. ఎలా ఉంది చెప్పండి. ఇదైతే మంచి ఎల్లో షేడ్, హల్దీస్కి బాగా సెట్ అవుతుంది. ఇది ముందు చూపించిన 2 శారీస్ కంటే చాలా వెయిట్ గైస్, బికాస్ డబుల్ ద మిర్రర్స్ ఉన్నాయి దీనికి. దాంట్లో ఉన్నదానికంటే డబుల్ ద మిర్రర్స్. ఓవరాల్ శారీ మిర్రర్సే. నేను ఇక్కడైతే ఫ్లవర్ వర్క్ చేసి దీనికి కూడా మిర్రర్సే. ఇంకా బుటీస్ లాగా ఇచ్చారు. ఇవైతే ఏం పోలేదు, తీసుకొని కూడా 3 months అట్లా అవుతుంది. బ్లౌజ్ కూడా సెల్ఫే గైస్, అందుకే చూపించలేదు. సేమ్ మిర్రర్ వర్క్ వస్తుంది. ఇది నా 3rd శారీ. 3rd కాదు, 7th అనుకుంటా, సారీ. ఎలా ఉన్నాయి నా శారీస్ అంతా కమెంట్ చేసేయండి. అండ్ మీ దగ్గర ఎన్ని డిజైనర్ శారీస్ ఉన్నాయి? మీరైతే ఎంత కాస్ట్ పెడతారా? వర్తేనా నేను పెట్టిన కాస్ట్కి ఈ శారీస్? సో మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసన్న డైరీస్. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. Bye. See you in the next vlog.